మన పక్క రాష్ట్రం తమిళనాడులో హార్స్ ట్రేడింగ్ జరిగింది. ఏఐఏడిఎంకే పార్టీ తరపున గెలిచిన మరగదం కొమరవేల్, ఎస్ జయకుమార్, పి సత్యభామ, ఎస్ఎక్ సుబ్బయ్య అనే నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి టీవీకే పార్టీలో చేరారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తున్నాయి. హార్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి? ఇప్పుడున్నటువంటి తమిళనాడు సీఎం విజయ్ కి ఈ ఎమ్మెల్యేలు అవసరమా? టీవీకే అనే పార్టీ పెట్టిన వెంటనే మొదటి స్పీచ్ లో యాక్టర్ విజయ్ ఆ రోజు ఏం చెప్పారనంటే, నా ఐడియాలజికల్ అపోనెంట్ ఈజ్ బీజేపీ, పొలిటికల్ అపోనెంట్ ఈజ్ డిఎంకే అని చెప్పారు. మరి ఇలా ఐడియాలజికల్ అపోనెంట్ గా ఉన్న బీజేపీ గుంపులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను ఇతను ఎందుకు కొనుక్కున్నాడు? అలాగే తనకున్నటువంటి ఫ్యాన్ బేస్, ముఖ్యంగా యూత్, విమెన్, వీరందరూ కూడా కొన్ని కొత్త ఆశలు, ఆకాంక్షలతో ఒక పారదర్శకమైనటువంటి పాలన ఇస్తాడని తనకి ఓట్లు వేస్తే ఇతను మరి స్టార్టింగ్ లోనే సంతలో పశువుల్ని కొన్నట్టుగా ఎమ్మెల్యేలను కొని ఏ రకమైనటువంటి సందేశం ఇస్తున్నారు? ఒకవైపు యాంటీ డిఫెక్షన్ లా ఉన్నది, విప్పు ఉల్లంఘిస్తే సభ్యత్వం కోల్పోతామని తెలిసిన 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్పుని ఉల్లంఘించి కాన్ఫిడెన్స్ మోషన్ లో అధికార పార్టీకి అనుకూలంగా ఓటేశారు. ఇందులో పొలిటికల్, టెక్నికల్, లీగల్, ఎథికల్ అండ్ ఐడియాలజికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. హార్స్ ట్రేడింగ్ అనేది 19th సెంచరీలో పాపులరైజ్ అయ్యింది. 1893లో న్యూయార్క్ టైమ్స్ లయింగ్ అండ్ లెజిస్లేషన్ అని ఒక కాంటెక్స్ట్ లో ఒక ఆర్టికల్ ఎడిటోరియల్ లో రాయటం జరిగింది. ఏం జరిగేది అప్పుడు అని అంటే, గుర్రాలు అమ్మకాలు కొనుగోళ్లు చేసేటప్పుడు పైకి ఒకటి చెప్పడం, లోపల ఇంకోటి జరగడం, రహస్య ఒప్పందాలు చేయడం, అక్రమమైనటువంటి లావాదేవీలు చేయడం, అనైతికమైనటువంటి పద్ధతులు పాటించడం ఎక్కువగా జరగడం వల్ల హార్స్ ట్రేడింగ్ పాపులరైజ్ అవడం జరిగింది. అది మన ఇండియన్ కాంటెక్స్ట్ లో, పాలిటిక్స్ లో అది బాగా స్థిరపడిపోయింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన పార్టీలు వదిలేసి వేరే పార్టీలకు వెళ్ళిపోవడం, అలా అమ్మకాలు కొనుగోళ్లు ద్వారా పార్టీలు మారటం జరుగుతుంది. అందుకనే హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి కాంటెక్స్ట్ తీసుకుంటే, కొత్తగా వచ్చినటువంటి టీవీకే పార్టీ, యాక్టర్ విజయ్ పార్టీకి 107+1 స్థానాల్లో గెలిచినందువల్ల 108 స్థానాలు వచ్చాయి. 118 స్థానాలు అబ్సల్యూట్ మెజారిటీ కావాలి. అయితే సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్, విసికే 4 పార్టీలు 2 సీట్లతోటి సపోర్ట్ ప్రకటించారు. కాంగ్రెస్ ముందుగానే 5 సీట్లతో ప్రకటించింది. ఇవన్నీ కలిపితే 120 సీట్లు స్పష్టమైనటువంటి మెజారిటీ ఆ పార్టీ ఉంది. ఉన్నటువంటి సమయంలో కొన్ని అప్పటికే కోయిలేషన్ లో కూడా చేరటానికి సిద్ధపడ్డాయి. ఐయుఎంఎల్ చేరింది, ఆ తర్వాత వీసీకే కూడా చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నా కూడా హార్స్ ట్రేడింగ్ కి ఎందుకు పాల్పడాల్సి వచ్చింది? ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరొక వైపు బీజేపీని ఎదిరించి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది బీజేపీ అని పలు రకాల వార్తలు వస్తున్నటువంటి సమయంలో సిద్ధాంతం కోసం నిలబడుతున్నాము అని చెప్పి నిలబడి యువతను ముఖ్యంగా ఆకట్టుకుని, మహిళల్ని ఆకట్టుకుని, ఆ వర్గాలు కొత్త యాస్పిరేషన్స్ క్రియేట్ చేసి వారు ఒక పారదర్శక పాలన జరుగుతుంది, ఒక అవినీతి రహితమైనటువంటి పాలన జరుగుతుంది, కొత్త తరం పాలన వస్తుంది అని మార్పు కోసం ఓటేసినటువంటి సమయంలో మళ్ళీ పాత పద్ధతుల్లోనే ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఏమిటి? అధికారం కోసం ఏమైనా చేస్తారా? ఇతను అందరి లాంటి వాడేనా? మనం కొత్తదనం కోరుకున్నాము, కానీ ఇతను కూడా పాత పార్టీలాగా పాత పద్ధతులే పాటిస్తాడా అనే ప్రశ్న ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎదురవుతున్నటువంటిది. ఈ రకంగా ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీలు వదిలేసి కొత్త పార్టీలకు వెళ్ళిపోవడం అనేది విరివిగా జరుగుతున్నటువంటి రోజుల్లో 1967లో గయాలాల్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే 3 పార్టీలు మారాడు. అతను ఇండిపెండెంట్ గా గెలిచాడు హర్యానా రాష్ట్రంలో. కాంగ్రెస్ లోకి చేరాడు, మళ్ళీ వెంటనే యునైటెడ్ ఫ్రంట్ లోకి వెళ్ళాడు, మళ్ళీ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చాడు. అప్పుడున్నటువంటి సీఎం ఇతను ఉదహరించి కాంగ్రెస్ లోకి వచ్చాడు ఆయారాం, మళ్ళీ వెళ్ళిపోయాడు గయారాం అని ఆయారాం గయారాం అనేటువంటి ఒక నానుడు కూడా ఆ రోజు వచ్చింది. ఆ తర్వాత 1960s లోను 70s లోను పార్లమెంట్ లో అనేక రకాల డిఫెక్షన్స్ జరిగాయి, అంటే పార్టీలు మారటం జరిగింది. సో ఇవన్నిటిని చూసిన తర్వాత అప్పుడు పార్లమెంట్ 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాజ్యాంగానికి 52nd అమెండ్మెంట్ తీసుకుని వచ్చి 10th షెడ్యూల్లో ఈ చట్టాన్ని తెచ్చారు, యాంటీ డిఫెక్షన్ లా. ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా ఏమిటంటే, ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి వెళ్ళకూడదు. ఏదైనా ఓటింగ్ జరిగినప్పుడు ఆ
పార్టీ విప్ జారీ చేస్తే ఆ విప్పుని ఉల్లంఘించి గనక వాళ్ళు ఓట్లు వేస్తే వారి సభ్యత్వం కోల్పోతారు. ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు రాజకీయ పార్టీలోకి చేరకూడదు. ఇట్లాంటి కొన్ని నియమాలు ఆ చట్టంలో ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా ఒక పార్టీలో 2/3 2/3 ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేయాలనుకుంటే అది అలౌ చేయటం అనేది ఆ చట్ట ప్రకారంగా జరుగుద్ది. మరి ఇలాంటి పరిస్థితిలో 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేస్ విప్పుని ఉల్లంఘించి కాన్ఫిడెన్స్ మోషన్ లో అధికార పార్టీకి అనుకూలంగా ఓటేశారు. అప్పుడు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, ఎక్స్ చీఫ్ మినిస్టర్, జేసీడీ ప్రభాకర్ స్పీకర్ దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చున్నాడు. ఏమనంటే, మా పార్టీ సభ్యులు మేము ఇచ్చిన విప్పుని ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేయండి అని. అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండరు. ఇక ఇది ఎవరు చేశారని అంటే, ఈ 25 మంది ఎమ్మెల్యేలకు ఎస్పీ వేలుమణి నాయకత్వం వహించాడు. సో ఎప్పుడైతే కంప్లైంట్ ఫైల్ అయిందో స్పీకర్ దగ్గర, స్పీకర్ వాళ్ళ 25 మందిని కూడా డిస్క్వాలిఫై చేయాలి. అయితే చట్టంలో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. స్పీకర్ ఎప్పుడు నిర్ణయించాలి దీని మీద అన్నదానికి సంబంధించి టైం లిమిటేషన్ లేదు. అందువల్ల చాలా రాష్ట్రాల్లో ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు స్పీకర్స్ ఆ కంప్లైంట్స్ ని అట్లా పెట్టుకుని దాని మీద కూర్చుని నిర్ణయించకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. వెంటనే నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయినప్పుడు చట్టాన్ని ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం ఫైనల్ అనడానికి వీల్లేదు, దాని మీద జ్యుడిషియల్ రివ్యూ ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ సందర్భంలో ఈ 25 మంది డిస్క్వాలిఫై అయిపోతారు. వెంటనే ఈ వేలుమణి ఈపీఎస్ కలిసి ఒక సంధి చేసుకుని స్పీకర్ కి ఇచ్చిన కంప్లైంట్ ని విత్డ్రా చేయించారు. అయితే ఇందులో ఆ లాలోనే ఉంది, 15 రోజుల లోపల ఆ కంప్లైంట్ ఇచ్చిన పార్టీ గనక విత్డ్రా చేసుకుంటే అప్పుడు స్పీకర్ వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదనేది కూడా ఉంది. సో దాంతో అది వాడుకుని వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అందువల్ల డిస్క్వాలిఫికేషన్ తప్పించుకున్నారు. కానీ నలుగురు రిజైన్ చేసేసి వచ్చి టీవీకే పార్టీలో చేరారు. ఇది ఒక వైపు అయితే, మరొక వైపు ఈ ఏఐఏడిఎంకే పార్టీకి ఈ హార్స్ ట్రేడింగ్ హిస్టరీ ఉంది. 1987 లో ఎంజి రామచంద్రన్ చనిపోయినప్పుడు అతని వైఫ్ జానకి రామచంద్రన్ తో గవర్నమెంట్ ఏర్పడింది. అది 1987 డిసెంబర్లో. అయితే 32 రోజులు ఆ ప్రభుత్వం ఉన్నాక ఫిబ్రవరిలో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఎందువల్ల అంటే హార్స్ ట్రేడింగ్ జరిగి అనేక మంది ఎమ్మెల్యేలు జయలలిత వైపు రావడం వల్ల. ఆ తర్వాత 2017లో శశికళ జైలు పాలైనప్పుడు ఈపీఎస్ ఓపీఎస్ ఎడప్పాడి పళనిస్వామి అలాగే ఓ పన్నీర్ సెల్వం మధ్య హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది జరిగింది. చాలా రోజుల పాటు ఆ యుద్ధం జరిగి ఫైనల్ గా సెటిల్ అయ్యి చివరికి ప్రభుత్వం ఆ కాలం పూర్తి చేసుకుంది. అయితే ఇక్కడ ఈ ఏఐడిఎంకే డిఎంకే ఇలా మార్చి ఇవే పార్టీలు గత 48 సంవత్సరాలుగా పాలన సాగిస్తున్నటువంటి పరిస్థితిలో తృతీయ ప్రత్యామ్నాయం కావాలి, కొత్త పార్టీ కావాలి, కొత్త విధానం కావాలి, ఒక పారదర్శకమైన సుపరిపాలన, అవినీతి లేని పాలన కావాలి అని కొత్తగా వచ్చినటువంటి టీవీకే పార్టీ అతనికి ఉన్నటువంటి సినిమా క్రేజ్, ఫ్యాన్ బేస్ తో పాటు యూత్, ముఖ్యంగా విమెన్ మార్పు కోసం ఓటు వేశారు. ఓటు వేసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ పాత పద్ధతులే పాటిస్తూ సేమ్ ఓల్డ్ గార్డ్, ఓల్డ్ సిస్టమ్స్, ఓల్డ్ పొలిటికల్ మెథడాలజీ పాటిస్తూ సిస్టమ్ ని మారుస్తారు అని అనుకున్న నాయకుడు ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి లోపాలను వాడుకుని అధికారంలో కొనసాగించే ప్రయత్నం చేయడం ఏ విధంగా సమంజసం, ఏ విధంగా నైతికం? ఇది కరప్షన్ లేనటువంటి ప్రభుత్వం ఇస్తారనుకుని విజయ్ని సీఎం చేసినటువంటి యూత్ గాని, తమిళనాడు ఓటర్స్ గాని ఏమనుకుంటారనేది ఒక సైడ్. అదర్ సైడ్ ఏంటంటే ఎమ్మెల్యేలను రకరకాలైనటువంటి రహస్య ఒప్పందాలతో, అంటే మంత్రి పదవులు ఇస్తానని గాని, లేకపోతే డబ్బు ఇవ్వడం గాని, లేదంటే లాభదాయకమైనటువంటి కాంట్రాక్ట్లు ఇవ్వడం గాని, వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాలకు వాళ్ళకు మేలు చేసేటువంటి పనులు చేయడం గాని, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అక్రమమైన, అనైతికమైనటువంటి పనులు చేయడానికి సీఎంఏ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రసీ ఏ విధంగా ఆలోచిస్తుంది, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఎట్లా ఆలోచిస్తుంది, అతనే కరప్షన్ తో స్టార్ట్ చేసినప్పుడు మేము కరప్షన్ ఎందుకు చేయకూడదు అనే ఆలోచన అధికార వ్యవస్థలో రాదా? మరి వీరు కొత్తదనం చూడాలనుకున్న వారు, కొత్త రాజకీయాలు చూడాలనుకున్న వారికి నిరాశ, నిస్పృహ రావడమే కాకుండా వాళ్ళ ఆశలు, ఆకాంక్షలపై నీరు జల్లినట్లు కాదా? మరొక వైపు వాదన ఏమిటంటే, అందరూ ఇలాగే చేస్తారు కదా, అధికారం ఉంటేనే కదా ఏదైనా మంచి చేయగలుగుతాము, అధికారంలో కొనసాగాలన్నప్పుడు అదొక నెససరీ ఈవిల్, కొనక తప్పదు కదా అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు బీజేపీ క్రియేట్ చేసినా కూడా వాటన్నిటిని తట్టుకుని నిలబడ్డాడు ఈ రోజు యాక్టర్ విజయ్ అని ఆదరించినటువంటి సమయంలో ఒక్కసారిగా
ఒక్కసారిగా ఈ రాజకీయాలలో తప్పటడుగులు వేయడం అన్నదే యువత గాని మహిళలు గాని తమిళనాడు రాష్ట్ర ప్రజలు గాని ఆమోదించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక మీదటైనా ప్రజలు కోరుకున్నటువంటి రీతిలో ఒక కొత్త తరం పాలన, పారదర్శకత పాలన, అవినీతి లేనటువంటి పాలన, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల మహిళల హక్కులను పరిరక్షించగలిగే పాలన ఇవ్వాలి అని చెప్పి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఉంది. ఒకవేళ సిద్ధాంతాలకు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే, అధికారం కొనసాగడానికి ఇబ్బంది వస్తే అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ గా తాజాగా ఎన్నికలకు వెళ్లడం అనేది ఒక బలమైన ధైర్యం కలిగిన నాయకత్వాన్ని సూచిస్తుంది. అలాంటి అడుగులు టీవీకే వేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అధికారం కోల్పోయే పరిస్థితి నెంబర్స్ తగ్గడం వల్ల వస్తే, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి జనసేనకి వేసినా వైఎస్ఆర్సీపీకి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే. తృతీయ ప్రత్యామ్నాయంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేసి సామాన్యులను అధికారం వైపు నడిపించాలనే ఆలోచనతో రాజకీయాలకు ఒక కొత్త భాష్యం చెప్పాలని జనం ముందుకు వచ్చింది. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్. విజయ్ కాస్. పేదల చేత, పేదల యొక్క, పేదల కోసం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే అధిక జన మహాసంకల్పం.